18 ఏళ్ల నిరీక్షణ, వేళ్ల గంటల చర్చలు, చివరకు చరిత్ర సృష్టించబడింది. ప్రపంచ జీడీపీలో 25% వాటా ఉన్న రెండు దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు భారత్ మరియు ఐరోపా సమాఖ్య ఒకటయ్యాయి. దీనినే ప్రధాని మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అభివర్ణించారు. అసలు దీనివల్ల సామాన్యుడికి వచ్చే లాభమేంటి? ముందుగా వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు 100% పైగా ఉన్న లగ్జరీ కార్ల దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. అంటే జర్మనీ కార్లు, యూరోపియన్ వైన్లు, చాక్లెట్లు ఇప్పుడు మనకు తక్కువ ధరకే లభిస్తాయి. కానీ ఇది కేవలం దిగుమతుల గురించి మాత్రమే కాదు. మన దేశీయ వస్త్రాలు, తోలు వస్తువులు మరియు ఆభరణాల ఎగుమతిదారులకు ఐరోపా మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. సుమారు 99% భారతీయ వస్తువులపై అక్కడి పన్నులు తొలగిపోనున్నాయి. దీనివల్ల లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు, భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులకు, విద్యార్థులకు ఐరోపా వెళ్లడానికి వీసా నిబంధనలు కూడా చాలా సులభతరం కానున్నాయి. చైనాపై ఆధారపడటం తగ్గించి ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన సప్లయర్ అని నిరూపించడానికి ఇదొక గొప్ప అవకాశం. ఇది కేవలం వ్యాపారం కాదు, రాబోయే తరాల భవిష్యత్తును మార్చే అద్భుతమైన కథ, ఈనాటి కథ. మరి ఈ ఒప్పందం వల్ల మన దేశీయ కంపెనీలకు ముప్పు ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.